నమస్కారం రైతు సోదర సోదరీమణులారా. బసాల్ట్ రాయి పొడి గురించి మేము ఇప్పటికే కొన్ని వీడియోలు అందించాం. వాటిని చూసి చాలామంది రైతు మిత్రులు అడుగుతున్నారు, ఈ భూసారం ఛానల్ ఎవరిది, దీని వెనక ఎవరున్నారు అని. అందుకే ఈ వీడియోలో మా గురించి, మా 2 ఛానళ్ల గురించి పూర్తి పరిచయం ఇస్తున్నాం. మా మూల ఛానల్ అయినటువంటి ERW కంట్రోల్ రూమ్, ఇది మా ఇంగ్లీష్ గ్లోబల్ ఛానల్. ప్రపంచ స్థాయిలో ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్, కార్బన్ తొలగింపు, శాస్త్రీయ ఆధారాలు, కార్పొరేట్ పాలసీ విషయాలు అక్కడ మాట్లాడతాం. అదే విషయాలను తెలుగు రైతులకు సులభమైన మాటల్లో అందించే ఛానలే ఈ భూసారం ఛానల్. ఇది రైతుకి మేలు చేసే ఛానల్. 2 ఒకే కుటుంబం, ఒకటి ప్రపంచం కోసం, ఒకటి తెలుగు రైతు కోసం. భూసారం అంటే మట్టికి బలం, రైతుకి నమ్మకం. ఈ ఛానల్లో మేము రైతు అడిగే సాధారణ ప్రశ్నలకు సాధారణ తెలుగులో సమాధానాలు ఇవ్వటానికి ఉన్నాము. ఏ పదార్థం వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇవన్నీ స్పష్టంగా చెప్పడం మా లక్ష్యం. మా బృందంలో సైన్స్లో PhD చేసిన వారు, వివిధ విద్యారంగాల నిపుణులు, CSR మరియు గ్లోబల్ కార్పొరేట్ అనుభవం ఉన్నవారు, వ్యవసాయ నిపుణులు, బోధనా అనుభవం ఉన్నవారు ఉన్నారు. అలాగే 25 ఏళ్లకు పైగా వ్యవసాయ అనుభవం ఉన్న సీనియర్ రైతులు వారి అనుభవాన్ని, వారి సలహాలను మేము తీసుకొని మీకు ఈ భూసారం ఛానల్ ద్వారా అందిస్తాము. మా బసాల్ట్ వీడియోలు చూసిన వారికి ఇది గుర్తుండవచ్చు. బసాల్ట్ అనేది సాధారణ రాయి కాదు, అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా చల్లారినప్పుడు గట్టిగా ఏర్పడే నల్లటి రాయి. ఇది చాలా కాలం నుంచి భూమిలో ఉన్న సహజ ఖనిజ పదార్థం. అందుకే దానిని వ్యవసాయంలో ఉపయోగించాలంటే దాని స్వభావం, నాణ్యత, ఖనిజాలు తెలుసుకోవాలి. భారతదేశంలోని దక్కన్ ప్రాంతం బసాల్ట్తో ప్రసిద్ధి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, అన్ని రాయి పొడులు ఒకేలా ఉండవు. ఒక ప్రాంతంలోని బసాల్ట్లో ఉన్న ఖనిజాలు మరో ప్రాంతంలోని బసాల్ట్లో ఉండే ఖనిజాలతో వేరుగా ఉండవచ్చు. అందుకే ల్యాబ్ పరీక్ష తప్పనిసరి. బసాల్ట్ బలం దాని ఖనిజాల్లో ఉంది. మెత్తగా పొడి చేస్తే అది నేలకు ఎక్కువగా కలిసే అవకాశం ఉంటుంది. వర్షపు నీరు, నేల తేమ, మొక్కల వేర్లు, సూక్ష్మజీవులు కలిసి బసాల్ట్ పై నెమ్మదిగా పనిచేస్తాయి. అందుకే ఇది వెంటనే పనిచేసే మందు కాదు. ఇది నెమ్మదిగా నేలకు మద్దతు ఇచ్చే పదార్థం. బసాల్ట్ నేలలో ఒక్క రోజులో మార్పు చేయదు, కానీ సరైన పరిస్థితుల్లో అది కొన్ని ఖనిజాలను నెమ్మదిగా అందించే అవకాశం ఉంటుంది. కంపోస్టు, వర్మీ కంపోస్టు, బయోచార్ వంటి పదార్థాలతో కలిపితే నేలలో సూక్ష్మజీవుల పనికి మరింత మద్దతు లభించవచ్చు. బసాల్ట్ను ఒంటరిగా వాడాలా లేక మిశ్రమంగా వాడాలా అనేది నేలపై ఆధారపడి ఉంటుంది. ఎర్ర నేలలకు ఒక విధంగా, ఇసుక నేలలకు ఒక విధంగా, నల్ల నేలలకు మరో విధంగా అవసరం ఉంటుంది. అందుకే భూసారం ఛానల్లో మేము నేల రకం ప్రకారం సరళమైన మిశ్రమాల గురించి వివరిస్తాం. రైతుకి మొదటి ప్రయోజనం కార్బన్ కాదు, రైతుకి మొదటి ప్రయోజనం నేల ఆరోగ్యం. నేల బాగుంటే పంటకు బలం వస్తుంది. పంట నిలకడగా ఉంటే రైతు ఖర్చు, దిగుబడి, పంట నాణ్యతపై మంచి నిర్ణయాలు తీసుకోగలడు. కానీ ఏ ఫలితానికి హామీ ఇవ్వడం సరికాదు. ముందుగా చిన్న భాగంలో పరీక్షించాలి. బసాల్ట్ గురించి ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే అంశము కార్బన్ సీక్వెస్ట్రేషన్. అంటే గాలిలోని కొంత కార్బన్ దీర్ఘకాలం నిల్వ ఉండే రూపంలోకి మారే అవకాశం. కానీ ఇది మాటలతో చెప్పే విషయం కాదు. కొలతలు, రికార్డులు, ల్యాబ్ పరీక్షలు, సరైన రుజువు అవసరం. ఈ లోతైన శాస్త్రీయ విషయాలను మా మూల ఛానల్ అయినటువంటి ERW కంట్రోల్ రూమ్లో వివరంగా మాట్లాడుతాం. భూసారం అనేది రైతుకు మేలు చేసే ఛానల్. బసాల్ట్ మాత్రమే కాదు, నేల పరీక్షలు, సేంద్రియ పదార్థాలు, మిశ్రమాలు, పంటల వారీ సలహాలు, జాగ్రత్తలు, రైతు ప్రశ్నలు, సీనియర్ రైతుల అనుభవాలు, ఇవన్నీ సులభమైన తెలుగులో అందిస్తాం. ఇది కేవలం ఒక తెలుగు ఛానల్ మాత్రమే కాదు. ERW కంట్రోల్ రూమ్ ద్వారా
ప్రపంచంతో మాట్లాడతాం. భూసారం ద్వారా తెలుగు రైతులతో మాట్లాడతాం. త్వరలో హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ వంటి భాషల్లో కూడా రైతులను చేరుకోవాలని మా లక్ష్యం. మా బసాల్ట్ వీడియోలు ఇప్పటికే ఛానల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం వాటిని తప్పక చూడండి. మీ నేల రకం ఏమిటి, ఏ పంట పండిస్తున్నారు, నీరు ఎలా ఉంది, మీ సందేహాన్ని కామెంట్లో పెట్టండి. భూసారం ఛానల్ను అనుసరించండి. రైతు మిత్రులకు ఈ వీడియోను పంచండి. ధన్యవాదాలు. నమస్కారం.